హాయ్ హలో వెల్కమ్ టు పవన్తో సినిమా ముచ్చట్లు ఎపిసోడ్ 1 అండ్ ఐఎమ్ సో హ్యాపీ అన్న మీతో ఇలా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇలా పాడ్కాస్ట్ మనం ప్లాన్ చేయడం. వాట్ ఇన్స్పైర్డ్ యూ టు చూస్ ఓ కదా? ఓ కదా లైక్ యాక్చువల్గా నేను ఆఫ్టర్ ది సీయింగ్ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ ఓ కదా లైక్ ఒక దీని టైప్ ఆఫ్ స్టోరీ మనం తీస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ వచ్చింది. అంటే లవ్ స్టోరీ లాగా. యా, ఒక లవ్ స్టోరీ, ఒక విలేజిటిక్ లవ్ స్టోరీలో ఒక పేరెంట్స్ చిల్డ్రన్స్ ని లైక్ పరువు అనేది చాలా ఇంపార్టెంట్. విలేజెస్ లో ఎక్కువ చూస్తారు. విలేజెస్ లో లైక్ సిటీతో కంపేర్ చేసుకుంటే సిటీలోకి వచ్చేసరికి పరువు అనేది థాట్ ఉండదు, ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ అనుకున్న థాట్ తోటి వెళ్తారు. ఎంకరేజ్మెంట్ కూడా ఉంటది. టు ద విలేజ్ ఏంటి అంటే ఎంకరేజ్మెంట్ ఉంటది విలేజ్ లో, కానీ ఏంటి అంటే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అన్న థాట్ రాకుండా చేసుకుంటే, ఎందుకంటే చెడ్డ పేరు ఎక్కడ వస్తుంది అంటే విలేజెస్ లో అందరి థాట్ ఒకేలా ఉంటుంది, ఎందుకంటే మనోళ్ళనే చేసుకోవాలి అన్న థాట్ తో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటది ఇలాంటి లవ్ అంతా సెట్ అవ్వదు అని చెప్పి, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అన్న థాట్. కమింగ్ టు ది సిటీస్ కి వచ్చేసరికి ఏంటి అంటే లవ్ ఈజ్ ఏ కామన్. అవును, లవ్ ఈజ్ ఏ కామన్. ఏంటి అంటే ఎవరైనా లవ్ చేసుకోవచ్చు, లైక్ కాస్టింగ్ ఉండదు, ఏముండదు. లైక్ విలేజ్ లో కూడా ఏంటంటే లవ్ చేసుకునే వాళ్ళకి ఉండదు థాట్, పేరెంట్స్కి ఉంటుంది. సో దట్స్ వై ఆ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ చూసిన తర్వాత ఏంటి అంటే మన స్టైల్లో తీస్తే ఎలా ఉంటుంది, సేమ్ టైప్ ఆఫ్ స్టోరీ మన స్టైల్లో తీస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ తోటి స్టార్ట్ చేశాను. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఓ కదా అనే టైటిల్ ఎందుకు పెట్టాలి అనిపించింది ఆ స్టోరీ? ఓ కదా, బిహైండ్ ద స్టోరీ ఆఫ్ ఓ కదా. యా, ఓకే. యాక్చువల్గా ఓ కదా అనేది టైటిల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టైటిల్ పెట్టింది ఓ ఊరి కథ. ఓకే, ఓ ఊరి కథ. ఇప్పుడు నేను చెప్పే సిల్లిగా ఉండొచ్చు, లైక్ ఏంటి అంటే ఫోటోషాప్లో టైటిల్ ఎడిట్ చేస్తున్నా. టైటిల్ ఎడిట్ చేస్తున్నప్పుడు ఓ కథ అనేది టైటిల్ కరెక్ట్గానే వచ్చింది, ఓ అనేది బాగా వచ్చింది, కథ అనేది కూడా బాగానే వచ్చింది. లైక్ కమింగ్ టు ది ఊరి అనే వర్డ్ సరిగా రావట్లేదు, ఎంత ట్రై చేసినా ఊరి అనే వర్డ్ సరిగా రావట్లేదు. సో ట్రై చేశాను రావట్లేదు. ఇంకా చిరాకు పుట్టేసి ఊరి అనేది తీసేసి ఓ కథ అని పెట్టేశాను. ఓ అంటే టైం లేదు, అంటే నేను సంక్రాంతికి గ్లిమ్స్ లాంచ్ చేశా. ఓకే, లైక్ అప్పుడు హీరోయిన్ జయశ్రీ, లైక్ హీరోయిన్ అప్పుడు వచ్చేసరికి జయశ్రీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ జయశ్రీని అనుకున్నా, ఇప్పుడు హరిచందన చేస్తున్నారు. సో జయశ్రీని తీసుకున్నప్పుడు సమ్ ఇష్యూస్ వల్ల తన్ని తీసేయాల్సి వచ్చింది. లైక్ స్టోరీ అనేది వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు, అంటే తినకి ఆ సీన్స్ నేను చేయలేను అన్న థాట్ తో ఉంది కాబట్టి సో హీరోయిన్ చేంజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఇంకా అప్పుడు ఓ ఊరి కథ అని పెట్టడం రాక ఓ కథ అని పెట్టి, ఇది షార్ట్ అండ్ స్వీట్ గా ఉంది కదా. ఓ కథ అనేది, ఓ ఊరి కథ అనే దానికి ప్రొనౌన్సియేషన్ మనకి చెప్పుకోవడానికి కూడా కొంచెం లాంగ్ ఉంది. బట్ ఓ కథ అనేది స్ట్రైక్ అయిపోతుంది ఈజీగా, అంటే మనసులో ఉండిపోద్ది మైండ్ లో. అండ్ మిస్టేక్స్ ఆఫ్ ఓ కథ, ఏమన్నా మిస్టేక్స్ చేశారా సెట్స్ లో గానీ, లేదా షూటింగ్స్ అప్పుడు? వీళ్ళు ఎవరైనా మూవీ చూస్తున్నారు, షార్ట్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు ఈ కనిపెట్టచ్చు అని ఆడియన్స్ కనిపెట్టలేదు, బట్ మీకు తెలిసి ఉంటాయి ఆ మిస్టేక్స్. ఓకే, ఇప్పుడు ఓ కథకి స్టోరీ, డైరెక్షన్, డిఓపి, ఎడిటింగ్ మొత్తం నేను చేశాను. ఓకే, కమింగ్ టు ది ఎడిటింగ్ పార్ట్, వైల్ షూటింగ్ అంటే షూట్ చేస్తున్నప్పుడు మధ్యలో మాకు రీషూట్స్ పడ్డాయి. లైక్ ఎక్కడ అంటే పెళ్లి చూపుల సీన్ చూస్తే మీరు, పెళ్లి చూపుల సీన్ లో కౌశల్ వచ్చి అరవింద్ని పిలుస్తాడు, అన్న బుజ్జక్కకి పెళ్లి చూపులు అన్న అని చెప్పి. రమేష్ వచ్చి కౌశల్ని పట్టుకొని ఎందుకు నువ్వు చెప్పావరా అని చెప్పి పరిగెడుతుంటారు. కమింగ్ టు ది పాయింట్, అక్కడ ఎక్కడైతే ముగ్గురు కలిసి పరిగెడుతుంటారో ఫస్ట్ పరిగెత్తే సీన్ లో రమేష్ షర్ట్ వేసుకొని ఉంటాడు. ఓకే, బ్యాక్ సైడ్ ఆఫ్ రమేష్ షర్ట్ వేసుకొని ఉంటాడు. నేను చూసాను కానీ ప్రీమియం, బట్ నేను ఇంత గమనించలా, మళ్ళీ వాచ్ చేస్తాను. ఓకే, మళ్ళీ చూడండి, రిలీజ్ అయిన తర్వాత ఓకే మళ్ళీ చూడండి. అక్కడి నుంచి మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి రమేష్ టీ షర్ట్ ఉంటుంది, షర్ట్ ఉండదు. అక్కడ మాకు టూ టైమ్స్ షూట్ పడ్డాయి. సో నేను కావాలని ఎడిట్ పెట్టాను, అది కావాలని వాంటెడ్ గా ప్లాన్ చేసి షూట్ చేశాను. అంటే మనిషి నీకు ఎందుకు పెట్టాను అంటే అది ఒక పాయింట్ ఉంది, లైక్ అంటే ఇది పెట్టకూడదు, ఇట్స్ రాంగ్, నేను చేయడం రాంగే. కానీ ఎందుకు పెట్టానంటే ఒక ఆడియన్ అనేవాడు సీన్ ని చూస్తున్నాడా, లేకపోతే ప్రెసెంట్ జనరేషన్ ఏంటంటే ఎవ్రీ మెంబర్ ఫిల్మ్ మేకర్ అవ్వాలన్నాడు, మిస్టేక్స్ ఖచ్చితంగా చూస్తున్నాడు. ఆ మిస్టేక్స్ కనిపెట్టగలడా లేడా అన్న థాట్, డీప్ గా చూస్తారా లేదా అన్న థాట్ తోటే అది పెట్టడం అయితే జరిగింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకవేళ చూస్తుంటే మళ్ళీ చూస్తారు, ఈ మిస్టేక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది క్లారిటీగా ఏంటి అని చెప్పి. అంతే. బడ్జెట్ ఆఫ్ ఓ కదా అంటే జీరో బడ్జెట్. నేనైతే జీరో బడ్జెట్ అని చెప్పాను, ఎందుకంటే నేను చూసాను కదా, ప్రివ్యూ చూసాను, నాకు ఎక్కడ అది జీరో బడ్జెట్ అని కనిపించలేదు. జీరో బడ్జెట్ ఎందుకైందంటే క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం మా వాళ్ళే, లైక్ ఎవ్రీ మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్, మొత్తం స్టూడెంట్సే.
వాళ్ళకి రెవెన్యూ అంటూ ఏముండదు. ఆఫ్టర్ కమింగ్ టు ది సెట్స్ అంటావా, ప్యాషన్ తో చేశారు. ఆ ప్యాషన్ తో చేశారు. కమింగ్ టు ది సెట్ అండ్ కెమెరా, గింబల్, ఎవ్రీథింగ్ ఫ్రీ. లైక్ కేఎల్సాక్ కాలేజ్ నుంచి ప్రొవైడింగ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్నదే. ఇంకా తర్వాత ఇంకా ఖర్చు ఏమి ఉండదు. ఇంకా మొత్తం ఇంకా ఖర్చు కాస్ట్యూమ్స్ అంటావా, ఎవరి వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు తెచ్చుకోవడమే. బిహైండ్ ఉంటాయి కదా బ్లడ్ సీన్స్ గానీ, ఆ ఫైర్ సీన్స్ గానీ. ఓకే, కమింగ్ టు ది బ్లడ్, మేము బ్లడ్ ఎలా చేసాము అంటే 10 రూపీస్ పసుపు ప్యాకెట్, 10 రూపీస్ సర్ఫ్ ప్యాకెట్ తీసుకొచ్చి పసుపు సర్ఫ్ కలిపి కొంచెం వాటర్ పోసామంటే నీకు బ్లడ్ కలర్ రెడ్ కలర్ అయిపోద్ది. ఎందుకంటే చిన్నప్పుడు పల్లెటూరులో తీసుకుంటే ఎర్రనీళ్ళు తీయడం అంటారు. సో దట్స్ ఇట్, ఇది కూడా అలాంటిదే. సో కమింగ్ టు ది ఫైర్ అంట, లైక్ ఫైర్ కి లైక్ హిట్ కి అండ్ లైటర్స్ కి కట్ చేయి. సో తర్వాత మొత్తం కాలేజ్ లో షూట్ చేశారు. 99% ఆఫ్ కాలేజ్ షూట్. బ్రేకప్ సాంగ్ అండ్ లవ్ సాంగ్ లో సెకండ్ పార్ట్ ఆఫ్ లవ్ సాంగ్ అంటే మధ్యలో డైలాగ్ వస్తుంది లవ్ సాంగ్ లో, మిడిల్ లో ర్యాగింగ్ సీన్ దగ్గర. సో ఆఫ్టర్ దట్ సెకండ్ పార్ట్ ఆఫ్ రాజువర్స్ రాంబాయ్ సాంగ్ లో మొత్తం బయట షూట్ చేశాను. దానికి బండికి పెట్రోల్ ఖర్చు అయ్యి, అది తెలిసిందే కదా. సో దట్స్ ఇట్. బట్ ఇంకా క్యాస్ట్ అంతా వీళ్ళు ప్యాషన్ తో చేశారు కాబట్టి బడ్జెట్ అయితే అంత అవ్వలేదు. అవును, చాలా క్రేజీ అసలు. ఎవరైనా ప్రొడ్యూసర్స్ చూస్తే ఇప్పుడే ఆఫర్ ఇచ్చేస్తారేమో. వాళ్ళ డైరెక్షన్, మీ డైరెక్షన్ చూసి వాళ్ళ ప్రొడక్షన్ లో వాళ్ళు ప్రొడక్షన్ ఇంకా తక్కువ అయిపోద్ది కదా, ఇలాంటి జీరో బడ్జెట్ తీసి ఇలా కూడా చేస్తారా. అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఫీల్డ్ ఎందుకు చూస్ చేసుకున్నారు అపార్ట్ ఫ్రమ్ స్టడీస్? ఈ ఫీల్డ్ నాకు బీటెక్ వచ్చినంత వరకు నాకు అసలు ఈ ఫీల్డ్ లో ఒకటి వెళ్దాము అన్న థాట్ కూడా నాకు లేదు. చిన్నప్పటి నుంచి డైరెక్షన్ మనం ఇలా చేద్దాం అన్న థాట్ లేదు. యాక్చువల్ చెప్పాలి అంటే నాకు చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అవ్వాలని కోరిక. వావ్, సైంటిస్ట్ కాస్త డైరెక్టర్ అయ్యాడా? సైంటిస్ట్ అవ్వాలని చెప్పి కోరుకుండేది. ఓకే, చిన్నప్పటి నుంచి సైన్స్, కాలేజ్ స్కూల్లో ఏదైనా సైన్స్ ఫేర్ జరిగింది అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించేస్తా, వెళ్ళిపోవడం, కాంపిటీషన్ అసలు ఆలోచించేవాడినే కాదు. మా డాడీ కూడా చాలా బాగా సపోర్ట్ చేసేవాడు. ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అంటే 1 month ముందు నుంచే ప్రాజెక్ట్ చేయడం, కావాల్సిన మెటీరియల్స్ అంతా గ్యాదర్ చేయడం. ఓకే, చేసుకునేవాడిని. తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10th ఇంకా వద్దు అనుకొని మొత్తం వదిలేసుకున్నా. అయితే ఇంటర్లో ఏం చేశాను అంటే సాంగ్స్ రాసేవాడిని, ఓన్ సాంగ్స్ రాసేవాడిని. ఇంకా మా డాడీ చెప్పాను, మా డాడీ చెప్పాను ఇలా ఓన్ సాంగ్స్ రాస్తున్నా అంటే ఓకే గుడ్ అన్నారు. దాని తర్వాత ఫ్రెండ్స్కి చెప్తే ఫ్రెండ్స్ కొంచెం హేళన చేశారనమాట. ఏంట్రా నువ్వు సాంగ్స్ రాస్తావా అనుకున్న థాట్ తోటి హేళన చేశారు. ఓకే చలో డన్, అయిపోయింది. హేళన చేశారు, అయిపోయింది. కాలేజ్కి వచ్చిన తర్వాత స్వరా క్లబ్ లో ఈవెంట్ జరిగింది. ఈవెంట్ నేమ్ అంత ఐడియా లేదు, యుఫ్తియా ఏదో సంథింగ్. ఈవెంట్ అయినప్పుడు ఈవెంట్ లో నేను పార్టిసిపేట్ చేశా లిరిసిస్ట్ గా. పార్టిసిపేట్ చేసినప్పుడు ఐ గాట్ ద సెకండ్ ప్రైజ్. 2 songs రాశాను, 2 songs కి సెకండ్ ప్రైజ్. ఓన్ గా మీరే రాశారు? ఓన్ గా లిరిక్స్ రాశాను, ఓన్ గా లిరిక్స్ కానీ ట్యూన్ కానీ మొత్తం రాశాను. సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు. ఆఫ్టర్ ప్రైజ్ తీసుకునేటప్పుడు వాళ్ళు అడిగాను అనమాట నన్ను, పల్లవి చరణం ఎలా రాశారు అని చెప్పి. అసలు నాకు పల్లవి చరణం అంటే కూడా నాకు తెలియదు. ఏది పల్లవి ఏది చరణం అనేది కూడా తెలియదు. పల్లవి చరణం అనే వర్డ్స్ ఉంటాయని సాంగ్ రాసేటప్పుడు నాకు తెలియదు. బట్ ఫ్లోలో రాసేసుకుని వెళ్ళిపోయా. వాళ్ళు అడిగారు పల్లవి చరణం తెలియకుండా ఏ విధంగా మీరు సాంగ్ రాశారని అడిగారు. నాకేమీ తెలియదు, నార్మల్ రాయాలనిపించింది, మైండ్ లో వచ్చింది, రాశాను అంతే అని చెప్పి. ఒకవేళ న్యూగా రావాలి అనుకుంటున్నారు కదా డైరెక్షన్ ఫీల్డ్, ఇప్పుడు చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఒకరిని చూసి ఒకరు ఈ ఫీల్డ్ లోకి వస్తుంటారు. సో న్యూగా వచ్చే వాళ్ళకి మీరేమైనా టిప్స్ చెప్తారా? మీరు ఒక ఎక్స్పీరియన్స్ చేశారు ఈ డైరెక్షన్ అంతా. టిప్స్ అంటే ఏం లేదు, ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ కి ఒక్క థాట్ ఉంటుంది, ఏంటి ఈ విధంగా వెళ్ళాలి. ఎవ్రీ డైరెక్టర్ హిట్ అవ్వాలి అంటే ద వే లైక్ వాడు ఆ పర్సన్ వెళ్తున్న వే ఉంటుంది. ఆ వే కనుక కరెక్ట్ గా చూస్ చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా డైరెక్టర్ అయిపోవచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళకి ప్యాషనేట్ ఉంది డైరెక్షన్ ఫీల్డ్ లో, వాళ్ళు ఈ ఫీల్డ్ లోకి రావచ్చు అంటారా? ఇది బాగుందా ఈ డైరెక్షన్ అనేది? అది బేస్డ్ ఆన్ తను హ్యాండిల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. లైక్ ఇప్పుడు నేనున్నాను, ఈ ఫీల్డ్ లోకి వచ్చే ముందు నాకు సీనియర్స్ సపోర్ట్ ఉంది. లైక్ ఈ సపోర్ట్ తోటి రావడం కానీ ఎవ్రీథింగ్ నాకు ఆ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ తో నేను ముందుకొచ్చి వాళ్ళు నా బిహైండ్ ఉండి పుష్ చేశారు నన్ను, ఎవ్రీథింగ్ ఈ వేలో అని చెప్పి. ఒక పర్సన్ వాడంతటా వాడు వేలో సెలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు, లేదా వాడికంటే ఒక హెల్ప్ ఉండాలి, వాడికంటే ఒక టీం ఉండాలి, నాకంటే ఒక టీం ఉంది. సో ఆ టీం తోటి నేను వెళ్తా, ఎందుకంటే నా టీం 24/7 నాకు సపోర్ట్ లో ఉంటారు. మనం ఒక డైరెక్షన్ చేస్తున్నప్పుడు దానికి ప్రొడక్షన్ వర్క్ కానీ, కాస్టింగ్ కానీ, వీళ్ళందరితో మాట్లాడడం కానీ, ఇదంతా చాలా వర్క్ ఉంటుంది. ఒక డైరెక్టర్ గా చేయడం అనేది అంత ఈజీ జాబ్ కాదు నాకు తెలిసి అయితే, నా ఎక్స్పీరియన్స్ లో.
వాళ్ళంతా మేనేజ్ చేసుకోవాలి షూట్కి వచ్చినప్పుడు. ఎలా అనిపించింది మీకు ఆ హెక్టిక్ టైం టేబుల్? ఎలా అనిపించింది? ఒక పక్క స్టడీస్, ఒక పక్క ఈ మీ ప్యాషన్, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు? స్టడీస్ పరంగా వస్తే 1 night బ్యాటింగ్. అసలు రేపు పొద్దున ఎగ్జామ్ అంటే ఈరోజు నైట్ కూర్చుంటాం అంతే. అసలు ఆ నైట్ కూడా ఎప్పుడంటే 7కు 8కు స్టార్ట్ చేస్తాం. ఓకే. అప్పుడు దాకా అసలు నాకు రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది అన్న థాట్ కూడా రాదు బుర్రలో. ఇంక ఎగ్జామ్ కూర్చుంటే 1 night బ్యాటింగ్, ఎగ్జామ్ వెళ్ళి రాసేస్తాం, ప్రశాంతంగా రాసేస్తాం, మార్క్స్ అన్ని బాగానే వస్తాయి. కమింగ్ టు ది షూటింగ్స్ అంటావా, షూట్ కానీ ఒకసారి స్క్రిప్ట్ స్టార్ట్ చేసుకున్నాము అంటే కష్టంగా అనిపించదు. ఓకే. కష్టంగా ఇష్టపడతాం. మిల్లీ టీంలో ఎవ్రీ మెంబర్ కష్టం అని ఎప్పుడు అనుకోరు, కష్టంతో ఇష్టపడతారు. అది ఆల్రెడీ మన ప్యాషన్ కాబట్టి ఈజీగా చేసేస్తాం. ఖచ్చితంగా, అఫ్ కోర్స్. ఎందుకంటే నువ్వు ఒక ప్యాషన్ నువ్వు చూస్ చేసుకున్నావు అంటే, ఇప్పుడు రైతు ఉన్నాడు, ఎగ్జాంపుల్గా రైతుని తీసుకుంటే చాలా కష్టపడతాడు. ఎండలోనే ఉంటాడు, 24 గంటలు ఎండలో ఉంటాడు. ఏదో అన్నం తినడానికి ఏమో చెట్టు కింద వెళ్తాడు, అక్కడ చెట్టు కూడా లేకపోతే వాడు ఆ గట్టు మీద కూర్చొని తినేస్తాడు. కానీ వాడు ఏ రోజు కష్టం అనుకోవాలా, రైతు ఎప్పుడు కష్టం అనుకోవాలా, ఇష్టంతో కష్టపడతాడు కాబట్టి మనకి ఫుడ్ ఇస్తున్నాడు. అదే ఎవ్రీ మెంబర్ ఫిల్మ్ మేకర్ కూడా కష్టంతో చేశాడు అంటే అది సక్సెస్ అవ్వలేడు. ఇష్టంతో కష్టపడ్డాడు అంటే ఖచ్చితంగా హీ విల్ సక్సెస్. మిగతా షార్ట్ ఫిలిమ్స్ కి ఓ కథ షార్ట్ ఫిలిం కి డిఫరెంట్ ఏంటి? మిగతా షార్ట్ ఫిల్మ్ నేను కంపేర్ చేయను, బట్ కమింగ్ టు ది టోటల్లీ డిఫరెంట్ గా ఉంటుంది. లైక్ నేను సెలెక్ట్ చేసుకున్న జోనర్ కానీ ఎవ్రీథింగ్, లైక్ ఎందుకంటే విలేజ్ థీమ్ లో ఈ టైప్ ఆఫ్ జోనర్ ఎవరు సెలెక్ట్ చేసి ఉండరు ఐ థింక్, లేదా ఎవరైనా చేసి ఉంటే నాకు తెలీదు. కానీ నేను అనుకున్నది ఏంటి అంటే, నేను ఆల్రెడీ చూశాను, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూశాను, రిఫరెన్స్ చూస్తే ఇలాంటి షార్ట్ ఫిల్మ్ ఎక్కడా లేదు. సో ఐ చూస్ ది స్టోరీ అనమాట. స్టోరీ రాసుకునేటప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ఉంటే ఇలాంటి క్యారెక్టర్ ఉండాలి అని చెప్పి మొత్తం డిఫైన్ చేసుకుంటూ వచ్చి రాశాను. కంపారిజన్ అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. లైక్ ఇలాంటిది అది షార్ట్ ఫిల్మ్ వైబ్ రాదు నీకు షార్ట్ ఫిల్మ్ వైబ్ రాదు. నేను చూసినప్పుడు అయితే 40 minutes అరౌండ్ డ్యూరేషన్ కదా, నాకు ఎక్కడ 40 minutes చూసినట్టు అనిపించలేదు. నేను ప్రీమియం షో చూసినప్పుడు 40 minutes చూసినట్టు అనిపించలేదు. అసలు ఆ ఫీల్ లో ఉన్నాం అనమాట, అక్కడే ఉన్నాం మనము, అదంతా మన కళ్ళ ముందు జరుగుతుంది అన్న థాట్ కనిపించింది. వీడియో కోసం అయితే కాదు, నిజంగా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఏదైనా సీన్ డిఫికల్ట్ గా అనిపించిందా? క్లైమాక్స్ లో రాజమ్మ సీన్, హర్షిత సీన్ తీసేటప్పుడు ఫస్ట్ డే షూట్ చేసాం, నాట్ సాటిస్ఫైడ్. ఎందుకు సాటిస్ఫైడ్ అవ్వలేదు అంటే, హర్షిత బొట్టు పెట్టుకోవాలా, ఓకే, ఫేస్ లో ఆ ఎలివేషన్ కనిపించలేదు, ఆ హైప్ కనిపించలేదు. సో ఆ బొట్టు పెట్టకపోవడం వల్ల సాటిస్ఫై అవ్వలేదు. మొత్తం ఎడిట్ మొత్తం షూట్ అయిపోయింది, రూమ్కి వచ్చాం, ఎడిటింగ్ చార్జ్ నేనేంటి ఏ రోజు షూట్ చేస్తాను ఆ రోజు నైట్ ఎడిటింగ్ కంప్లీట్ చేశాను. అంటే ఫైనల్ కట్ చేయను, డ్రాఫ్ట్ కొడతాను. సో నాట్ సాటిస్ఫైడ్, అది మళ్ళీ రీషూట్ పెట్టుకుందాం. అప్పుడు కూడా ఫస్ట్ చేసినంత ఫీల్ తోటి మళ్ళీ చేయలేం. ఓకే, ఫస్ట్ చేసిన ఎలివేషన్ షాట్స్ కానీ సెకండ్ చేసిన ఎలివేషన్ షాట్స్ తో కంపేర్ చేస్తే ఫస్ట్ ఎలివేషన్ షాట్ చాలా బాగున్నాయి. సో అది రావట్లేదు అన్న భయం స్టార్ట్ అయింది అక్కడ. సో మళ్ళీ ఎక్కడ ఇంకో షూట్ చేయాలేమో, మళ్ళీ ఎక్కడ రీషూట్ పడుతుంది అన్న భయం ఉంది. సో తను హర్షిత చాలా కష్టపడింది. ఇంకా చేస్తున్నాం. ఓకే, అరౌండ్ 7:30-8 అయిపోయింది. మాకు పర్మిషన్ అయిపోయింది, టైం అయిపోయింది. లాస్ట్ సీన్ ఉంది, ఇంకా ఫాస్ట్గా ర్యాండమ్గా కొట్టేసి పంపించేసాం. ఇంకా పర్మిషన్ లేట్ చేస్తే ఎందుకు అని చెప్పి. సో టైం లేదు, ఫస్ట్ థింగ్ టైం లేదు. బట్ మీరు అనుకున్న అవుట్పుట్ వచ్చేసింది. మీకు షూటింగ్ లో ఎవరైనా క్యాస్ట్ బాగా చేశారని, ఎవరు బాగా చేశారని అనిపించింది? ఒకరి పేరు చెప్తే అందరు కొడతారు. ఇది డిఫికల్టే, బట్ ఎవరు బాగా చేశారు అన్న రిమైనింగ్ వాళ్ళు ఫీల్ అవ్వద్ది వీడియో చూస్తే. లాఫ్ విత్ రమేష్. ఫస్ట్ నేను తన దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పినప్పుడు హీస్ లైక్, అన్న ఈ క్యారెక్టర్ నేను చేస్తే లైక్ నెగిటివ్ గా పోర్ట్రేట్ అవుతాను అన్నాడు. ఆల్రెడీ హీస్ హావింగ్ సమ్ ఫేమ్ కదా. అంటే తనకి ఒక ఫేమ్ ఉంది. కాలేజ్ లో నా లాఫ్ విత్ రమేష్ అంటే ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పి. అదే దీంట్లో కమింగ్ టు ది ఓ కదా, స్టార్టింగ్ ఆఫ్ సీన్స్ అంతా లైక్ హీస్ హరాసింగ్ అమ్మాయిల్ని అలా చూడడం, ఎవ్రీథింగ్. ఒక లైక్ ఫేస్ లో కూడా కొంచెం లస్ట్ ఉంటది, ఎక్స్ప్రెషన్స్ అంతా లస్ట్ ఉంటది. ఇక్కడ స్టార్టింగ్ ఆఫ్ సీన్ లో వాడి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లో హీరో వాళ్ళ డాడీ అంటారు అనమాట, వాడితో ఇంకా తిరగడం ఇక మానవ, వాడి పద్ధతులు అని చెప్పి. అక్కడ హీరో ఒక డైలాగ్ అంటాడు, వాడు బయటికి అలా కనిపిస్తాడు, వాడి గురించి నీకేం తెలుసు అని చెప్పి. కమింగ్ టు ది క్లైమాక్స్, అక్కడ ఆ డైలాగ్ని ఇక్కడ డిఫైన్ ఉంటుంది అనమాట. ఏంటి అంటే, వాడి గురించి నీకేం తెలుసు అన్నప్పుడు ఇక్కడ హీరోని వాడు మోసుకెళ్లే సీన్ దగ్గర ఆ డైలాగ్ నీకు గుర్తు తెచ్చుకుంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అవును, వాడు లాస్ట్ లో ఆ సీన్ లో అప్పుడు ఏం చెప్తారంటే,
ఐ లవ్ యూ అని చెప్పి హీరో ఆ. ఇట్లా తాకి చెప్తారు కదా, నిజంగా నాకు ఆ సీన్ కి అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక ఫ్రెండ్షిప్ అక్కడ కూడా అంతలాగా చూపించారు అనేది నిజంగా చాలా బాగా చూపించారు. నాకైతే ఆ సీన్ చాలా బాగా కనెక్ట్ అయింది ఒక ఫ్రెండ్షిప్ వేలో. నెక్స్ట్ కమింగ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక డైరెక్టర్ గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఈ షార్ట్ ఫిల్మ్? అంటే ఇది వరకు చేస్తున్నారు పరిచయం ఇలా అంతా, బట్ దీంట్లో ఎలా అనిపించింది? ఇది నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. ఓకే ఇప్పటి వరకు నేను ఓన్లీ కవర్ సాంగ్స్ చేశాను, కవర్ సాంగ్స్ అండ్ ఓన్ సాంగ్. ఓకే అవి చేస్తున్నప్పుడు నేను లైక్ ఏంటి అనుకున్నాను అంటే, అసలు షార్ట్ ఫిల్మ్ ఎందుకు చేశాను అంటే, లైక్ ఒక పర్సన్ అన్నారు అనమాట, సాంగ్స్ చేయడం కాదు షార్ట్ ఫిల్మ్స్ చేసి చూపించు, సాంగ్స్ చేసి అంత ఎవడు గొప్ప కాదు, షార్ట్ ఫిల్మ్ తీసి చూడు, నీకు అసలు ఫిల్మ్ మేకర్ అంటే ఏంటో నీకు అర్థమైద్ది అన్నారు. సో అది మైండ్ లో ఉండిపోయింది అనమాట. ఓకే మైండ్ లో ఉండిపోవడం వల్ల షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం భయం వేసింది. లైక్ ఏంటి, ఒక కవర్ సాంగ్ చేసిన వాడు షార్ట్ ఫిల్మ్స్ దగ్గరకు వచ్చేసరికి కవర్ సాంగ్ ఫీల్ రాకూడదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మన డైలాగ్ డెలివరీ కానీ మనం చూపించేది యాంగిల్స్ అంతా మొత్తం డిఫరెంట్ ఉంటుంది. నీకు స్టేబుల్ ఫ్రేమ్స్ ఉంటాయి, తర్వాత నీకు స్టోరీ చూపించాలి, స్టోరీ కన్వే అవుతుందా లేదా. సాంగ్ అంటే లిరిక్ తగ్గట్టు మనం సీన్ రాసుకుంటాం, లిరిక్ తగ్గట్టు స్టోరీ రాసుకుని లిరిక్ దగ్గర ఈ సీన్ వస్తే వాడు కనెక్ట్ అయిపోతాడు అనుకున్న థాట్లు ఉంటాం. కానీ స్టోరీకి వచ్చేసరికి నీకు షార్ట్ ఫిల్మ్కి వచ్చేసరికి ఓన్ స్టోరీ, ఓన్ గా ఉండాలి, ఓన్ డైలాగ్ ఉండాలి, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ అక్కడ సినారియో కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా నువ్వు క్రియేట్ చేసుకోవాలి. సో ఆ భయంతో అనేది భయం ఉండింది. దాని తర్వాత ఆలోచించాను, ఎందుకు భయపడుతున్నావు? ఒక డైరెక్టర్ అయి ఉండి నువ్వే భయపడితే నీ టీంని ఎలా కంట్రోల్ చేసుకోగలవు? ఎవరైనా చెప్పారా, మీకు మీరే మోటివేట్ అయ్యారు? నాకు నేనే మోటివేట్ అయ్యా. ఓకే, నీ టీం నువ్వు ఎలా అంటే, వాళ్ళు భయపడతారు, నీ టీం ని భయపడుతున్నప్పుడు నువ్వు స్టాండ్ తీసుకొని నిలబడ్డావు అంటే మీ టీం ధైర్యంగా ఉంటుంది. ఎందుకు, నా డైరెక్టర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు, మేము కూడా కాన్ఫిడెన్స్ గా చేసేయచ్చు అనుకున్నా. నా టీం ఏంటి అంటే, కమింగ్ టు ది టీం, ఒకడు లో అయ్యాడు అంటే వేరే వాడు తీసుకుంటాడు అనమాట. ఇప్పుడు నీకుండలో నా హీరో ఉన్నాడు, సాయి సూర్యతేజ్. నేను ఎప్పుడైతే నాకు ఈ సీన్ రావట్లేదు అని భయపడి పక్కన కూర్చుంటానో వాడు తీసేసుకుంటాడు, సెట్ అంతా వాడు తీసేసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ అంతా మొత్తం తీసేసుకుంటాడు, వెళ్ళిపోయి మొత్తం వాళ్ళకి అలా కాదు ఇలా చేయండి, అలా కాదు ఇలా చేయండి అని చెప్పి మొత్తం మాట్లాడేసి వచ్చి నా దగ్గరికి వచ్చి, అరే రెడీ అంతా అయిపోయిందిరా, సెట్ అయిపోయిందిరా, మొత్తం అయిపోయిందా, వచ్చేసేసి అంటాడు. నిజంగా అలాగా అసలు ఉండాలి, అలాంటి ఫ్రెండ్షిప్ అలాంటి క్యాస్ట్ ఉంటేనే మనకి ఏదైనా ముందుకెళ్తుంది ఇలాంటి వాటి. సో వాడు చేయగానే నేను షాక్ అయిపోతా, లైక్ ఏంటి ఇది చేసాడు, ఓకే డన్. నాకేంటి అంటే వాడికి నాకు ర్యాపో ఉంది. ర్యాపో ఏంటి అంటే, ఒక రీల్ ఉంది, మేము ఇద్దరం ఒక రీల్ చేసుకున్నాం, యు నో ద కెమిస్ట్రీ, ఐ నో ద బిజినెస్, సంథింగ్ రీల్ ఒకటి ఉంది. సో ఆ ఇద్దరికి సెట్ అవుతుంది అనమాట. ఏంటి అంటే, ఇప్పుడు నేను సెట్ నా వల్ల కావట్లేదు అంటే వాడు తీసేసుకుంటాడు. లాస్ట్ లో క్లైమాక్స్ ఫైట్ సీన్ అంతా కంపోజ్ చేసింది నేను కాదు. నాకు ఫైట్ సీన్స్ కంపోజిషన్ రాదు. నాకేంటంటే లవ్ ట్రాక్స్ బాగా చూపిస్తా, లవ్ థీమ్ లోనే ఎక్కువ లవ్ థీమ్ చూపిస్తాను. మాస్ వైపు నాకు అంత ఐడియా లేదు. ఓకే, అంటే ఫ్రేమింగ్ ఎలా తీయాలి, లైక్ ఏంటి అంటే మూవీస్ చూస్తున్నప్పుడు ఫైటింగ్ సీన్స్ అసలు ఎలా పెట్టాడు ఫ్రేమ్ అన్న థాట్ తో ఉంటది. అది నిజంగా చేశారా అన్నట్టు మనకి ఫీల్ రావాలి. మనకేమో అంత లైక్ స్టంట్ మ్యాన్స్ ఎవరు లేరు, తాళ్ళు కట్టి పైకి లేపడాలి అంతేమి లేదు కదా. ఇంకా వాడికి చెప్పేసా, అరే నాకు రావట్లేదు ఫైట్ సీన్ అలా తీయాలి, నాకు భయం వేస్తుంది అంటే, నేను చూసుకుంటాను బావా అన్నాడు. ఓకే చలో డన్ అని చెప్పి ఇంకా ఫైట్ సీన్ మొత్తం వాడే కంపోజ్ చేశాడు. ఏంటి అక్కడికి వెళ్ళి కంపోజ్ చేసుకున్నాం తెలుసా మేము. ముందు లాస్ట్ లో ఒక సీన్ వస్తుంది కదా, రాజమ్మ తను హీరోని చెట్టుకు వేలాడదీస్తుంది. అది నిజంగా జరిగిందా, అసలు ఎలా జరిగిందా సీన్, బిహైండ్ ద స్టోరీ? ఓకే, స్టార్టింగ్ ఆఫ్ పార్ట్ హర్షిత లాగుతుంది. లాగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అరవింద్ కనిపించడు. ఓన్లీ తను ఒకటే ఇలా పట్టుకొని కనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చేసరికి ఇద్దరు తను వేలాడుతుంటారు, హర్షిత లాగుతుంటది. ఆ సీన్ ఎలా తీసామంటే, హీరో చెట్టుకి పట్టేసుకున్నాడు. హీరోని చెట్టుని పట్టేసుకున్నాడు, జస్ట్ కాల్స్ లెగ్స్ షేక్ ఇవ్వు చాలన్నా. హర్షితని గట్టిగా టైట్ గా పుల్ చేసే తాడు, నువ్వు ఏమి కదలకు, నువ్వు టైట్ గా పుల్ చేస్తుంటే నువ్వు కాలు కదిలిస్తూ ఉంటున్నావు. తర్వాత హీరో మెడకి కట్టుకున్న షాట్ వస్తుంది. ఆ షాట్ లో ఏంటంటే, హీరోయిన్ వాళ్ళ డాడీ ఉన్నారా సర్పంచ్, వాళ్ళు లావు ఉన్నాడు కదా కొంచెం, అరవింద్ మోసాడు అనమాట భుజాల మీద నిల్చోబెట్టి నిలబెట్టుకొని. ఎందుకంటే ఆఫ్ ఫ్రేమ్ కదా, ఆఫ్ ఫ్రేమ్ అయినప్పుడు జస్ట్ అది మాత్రం కనిపిస్తుంది, కింద ఎవరు మోస్తున్నాడని కనిపించదు. అది పెట్టాం. నెక్స్ట్ కమింగ్ టు ది హర్షిత పిఓవి, అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తాడు అరవింద్ కొంచెం, అప్పుడు కూడా చెట్టుని పట్టుకొని ఉన్నాడు. బట్ ఎక్కడ కనిపించలే అసలు, అక్కడ చెట్టు కట్టినట్టు అంతా కనిపించదు. కానీ క్లారిటీగా గమనిస్తే మీకు ఏంటి అంటే, హీరో ఇలా ఉంటాయి కొన్ని సీన్స్ ఇలా ఉంటాయి గమనిస్తే. ఒకసారి మళ్ళీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూస్తారు పాడ్కాస్ట్ చూసి. అంటే ఇలాంటివన్నీ అంత అబ్జర్వ్ చేయరు కదా, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతారు. అండ్ పరిచయం మేళాకి మంచి రెస్పాన్స్ వచ్చింది కదా,
దాని తర్వాత చాలా మంది షార్ట్ కవర్ సాంగ్స్ తీయడం, మన మినీ జూనియర్స్ కానీ ఇలా. మీకు ఎవరైనా చెప్పారా అంటే మేము పరిచయం ఇలా కవర్ సాంగ్ చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఇలా చేసాము అని? అలా నేమ్స్ మెన్షన్ చేయొద్దు, బట్ మీకు ఎవరైనా అలా రెస్పాన్స్ ఇచ్చి చెప్పారా? 2 persons ఉన్నారు. ఓకే, లైక్ కాల్ చేశాడు. ఓకే, కాల్ చేసి అన్న ఎందుకన్నా ఇలా చేసావు అన్నాడు. నేనేం చేశారా అన్న, నిన్ను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అన్న అన్నాడు. ఓకే, లైక్ ఐ ఫీల్ లైక్ అదొక కొత్త ఫీలింగ్ ఉంటుంది. నువ్వు చేసావన్నా, నేను చూసాక నన్ను చేయాలనిపించింది అన్న అన్నాడు. లైక్ ఎలా ఉంటది అంటే ఒక ఫీల్ బెటర్ ఉంటది అనమాట. ఆ ఫీల్ చెప్పుకోలేం. నిజం, చెప్పుకోలేం. అసలు అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. మనల్ని చూసి ఒకరు లైక్ ఎందుకంటే నేను ఒకరిని ఇన్స్పైర్ అయ్యి చేశాను. ఓకే, నేను ఒకరిని ఇన్స్పైర్ చేశాను, వాళ్ళు నా ఇన్స్పైర్ అయ్యి వేరే వాళ్ళు చేస్తున్నారు అంటే ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. అంటే మనం ఎంత పైకి వెళ్ళాము అన్న థాట్ కూడా ఉంటుంది. సో వాళ్ళు కాల్ చేసి నేను చూసి స్టార్ట్ చేసామన్నా. అండ్ ఇలా చాలా మంది చెప్పాలి అనుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును, మనం చెప్తే ఎక్కడ మనది తగ్గిపోద్దేమో అన్న థాట్ లో ఉంటారు. బట్ మీకు కాల్ చేసిన వాళ్ళు నిజంగా ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది కదా, వాళ్ళకి రియలైజ్ అయ్యి ఉంటారు ఇలా అని. బట్ అలా చెప్తేనే మనకి ఏంటి ప్లస్ అని అక్కడి నుంచి కాన్వర్సేషన్ కూడా బిల్డ్ అవుద్ది కదా. అవును. అండ్ ఎనీ మెమరీస్ ఫ్రమ్ షూటింగ్? మెమరీస్ అంటే అసలు లిటరల్లీ చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఫైనల్ ఇయర్ బీటెక్ ఫైనల్ ఇయర్, లాస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, లాస్ట్ ప్రాజెక్ట్. మొత్తం ఓ కథ షూటింగ్ అంతా 9 to 11 days. ఓకే, టోటల్ షూట్ అంతా 9 to 11 days లో కంప్లీట్ చేస్తాం. మొత్తం షార్ట్ ఫిల్మ్ 40 minutes ఆఫ్ డ్యూరేషన్ మొత్తం 9 to 11 days లో కంప్లీట్ అయిపోయింది. ఆ 9 to 11 days ఎర్లీ మార్నింగ్ 7 కి షూట్ స్టార్ట్ అయింది. ఓకే, ఎర్లీ మార్నింగ్ 7 కి షూట్ అయ్యి నైట్ 3 వరకు షూట్ జరిగింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7 కి అందరూ 3:30కి వచ్చి రూమ్ కి వచ్చి పడుకుని పోతారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ కౌశల్ అని చెప్పి ఉంటాడు. వాడు నేను లైక్ నైట్ ఆ రోజు చేసినంత డేటా కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవడం కానీ ఎవ్రీథింగ్. మళ్ళీ మార్నింగ్ అందరినీ 7కి లేపేస్తాం ఇద్దరం. ఓకే, 7కి లేపి డైరెక్ట్ షూట్ తీసుకెళ్ళిపోతాం. టీం అంతా ఎక్కడ స్ట్రెస్ అవ్వలేదు. ఈ టీం అంతా క్లాసెస్ కి వెళ్ళకుండా ఓన్లీ షూటింగ్ చేశారా? బట్ ఏదైనా హాలిడేస్ ఉన్నప్పుడు, వాళ్ళకి బ్రాంచ్ ఆఫ్ ఉన్నప్పుడు, లేదా వాళ్ళ క్లాసెస్ లేని టైంలో చేశారా? ఓకే, ఇది బయటకు చెప్తే బాగోదు కానీ కొంతమంది క్లాసెస్ బంక్ కొట్టారు. ఓకే, అటెండెన్స్ కూడా సాక్రిఫైస్ చేశారు. అటెండెన్స్ కూడా సాక్రిఫైస్ చేశారు. బట్ ఇది స్టార్టింగ్ ఆఫ్ ద సెమిస్టర్ అనుకుంటా కదా మీరు షూట్ చేసినంత స్టార్టింగ్ ఆఫ్ సెమిస్టర్ కాబట్టి అది ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కవర్ అయిపోద్ది వాళ్ళు నెక్స్ట్ క్లాసెస్ కి వెళ్తే. ఎందుకంటే మనం ఏమి మంత్స్ 3 months 4 months ఏం షూట్ చేయలేదు. 9 to 11 days కాబట్టి దే కవర్. అసలు మిల్లీ స్టూడియోస్ కి విజన్ ఏంటి? వాట్ ఈస్ ద బిహైండ్ విజన్ ఆఫ్ మిల్లీ స్టూడియోస్? మిల్లీ స్టూడియోస్ స్టార్ట్ చేసినప్పుడు మిల్లీ స్టూడియోస్ ఫౌండర్ వెంకట్, మేమేమనుకున్నామంటే మైండ్లో ఒకటే థాట్ ఉంది, చేస్తే కొత్తగా ఉండాలి, అందరితో కంపారిజన్ ఉండకూడదు. అంటే మిల్లీ స్టూడియో ఇస్ సంథింగ్ డిఫరెంట్ అనేది చూపించాలి. సంథింగ్ డిఫరెంట్ చూపించగలమా ఓకే అన్న మైండ్లో థాట్ ఉండింది. ఓకే, ముందు స్టెప్ వేస్తే కానీ తెలీదు. అవును, మనం సక్సెస్ అవుతామా లేదా అని చెప్పి ఓకే గో విత్ ఫ్లో అనుకొని లైక్ మాకంటూ ఒక నమ్మకం ఉంది, మా మీద మాకు నమ్మకం ఉంది. లైక్ మేము డిఫరెంట్ గా చూపించగలం అన్న థాట్ తోటి ఎవ్రీ మెంబర్ లైక్ ఓల్డ్ మెంబర్స్ అంటే పూర్ణ, పరిచమేల హీరో, దినేష్ అన్న అని చెప్పి వేరే అన్న ఉంటాడు. లైక్ ఈ 3 members ఏంటి అంటే సీనియర్స్. ఈ 3 members మాకు ఇన్స్పిరేషన్. ఓకే, మాకు లైక్ మేము వీళ్ళున్నారు, మాకు బ్యాక్ బోన్ గా వీళ్ళున్నారు, మేము చెయ్యొచ్చు అన్న థాట్ లో మీరు నమ్మకం ఉంది. అండ్ వాళ్ళు కూడా మోటివేట్ చేస్తారనమాట. ఏదైనా సీన్ రాలేదనుకోని కాల్ చేస్తా. కాల్ చేసి అన్న నాకు రావట్లేదు అన్న, ఏం చేయాలి అర్థం కావట్లేదు, టెన్షన్ ఉంది అంటే ఒకటే అంటారు, తిడతారు. నాకేంటి తిడితే ఏంటి అంటే వాళ్ళు తిడితే మనకు మోటివేషన్ అయిపోద్ది. వాళ్ళు అరే లేదురా నువ్వు చేయగలవరా, అదిరా ఇదిరా అని చెప్పరు. వాళ్ళు ఎప్పుడు చెప్పరు నువ్వు చేయగలరా, యూ కెన్ రా అని చెప్పి ఏమీ చెప్పరు. ఎందుకురా భయపడతా చిన్నపిల్లలు లేక, చెయ్యి పోయి చేసి రాపోరా బాబు, ఫోన్ పక్కన పెట్టుకో అని చెప్పి చిరాకుతో కాల్ కట్ చేస్తారు. ఆ ఫీల్ మనకు అప్పుడు తెలిస్తేనే మాత్రం మనం ముందుగా. అండ్ ఎక్కువ ఎవరు మిస్టేక్స్ చేశారు షూటింగ్స్ లో? మెయిన్ గా నేనే మొత్తం లైక్ నేనే మిస్టేక్ చేసా ఎక్కువ. ఓకే, ఎక్కడ అంటే క్యాష్ ని ఎక్కడ మాట పన్నీట్లా, అసలు ఒక డైరెక్టర్ కు ఉన్న క్వాలిటీస్ అన్ని ఉన్నాయి, మీరు ఎక్కడ అసలు మీ క్యాష్ ని వీళ్ళు ఇది చేసారని చెప్పట్లా, అలా చెప్తే కదా తెలుస్తుంది. దే ఆర్ డైమండ్స్. వావ్, ఇలాంటి డైరెక్టర్ దొరకడం వాళ్ళ డైమండ్స్ అసలుకి. ఓకే, ఎందుకు అంటున్నానంటే ఒక్కరు కూడా అన్నా ఇది నేను చేయలేనన్నా అన్న పదం లేదు. ఓకే, ఎంత నెగిటివ్ రోల్ ఇచ్చినా గానీ నేనున్నానన్నా నేను చేస్తానన్నా అన్న పదం ఉందే గానీ కొంతమంది ఉంటారు ఈ రోల్ ఇస్తే నేను చేయను. కమింగ్ టు ది ఫైట్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ లో 2 యాక్ట్ చేశారు.
ఎవరు సర్పంచ్ వెనకాల భరత్ అండ్ తేజ. ఓకే. వాళ్ళిద్దరిని నేను షూట్కి పిలిచినప్పుడు లైక్ నేను అనుకున్నా లైక్ తేజ ఐడియా ఉంది కానీ భరత్ అంత ఐడియా ఉన్నాడు కానీ అంత లేదు. లైక్ యాక్ట్ చేయగలడా అనుకున్న థాట్ రాలేదు. లైక్ ఎందుకంటే కింద పడాలి, దెబ్బలు తగులుతాయి. చేస్తారా చేయరా? వాళ్ళేం స్టంట్ మ్యాన్స్ కాదు, వాళ్ళు స్టూడెంట్స్, మనలాగే స్టూడెంట్సే. అసలు యాక్టింగ్ అలవాటు ఉందా లేదా అన్న థాట్ వచ్చాయి. కానీ వాళ్ళని అడిగాను, మీరు చేయగలరా అంటే నేను పెట్టుకుంటా, లేదన్నా అని చెప్పారంటే ఐ కాంట్ అని చెప్పాను. నన్ను వాళ్ళు ఏంటి అన్న నేను చేస్తానన్నా అని చెప్పన్నారు. ఏ సీన్ చెప్పినా కానీ లైక్ ఇలా పడాలరా దగ్గరగా. నువ్వు గమనించలేదు, లాఫ్ విత్ రమేష్ ఫస్ట్ అబ్బాయి భరత్ని ఇలా కొట్టినప్పుడు కింద పడే షాట్ ఉంటుంది, లెగ్ షాట్. ఆ లెగ్ షాట్ దగ్గరగా 5 to 7 takes తీసుకొని ఉంటాడు. 7 times పడ్డాడు కింద. ఓకే. 7 times పడ్డాడు. ఒక్కోసారి తగులుండొచ్చు కూడా, నాకేం చెప్పలేదు. అంటే చెప్పరు బయటికి, అన్న ఇది కొంచెం కష్టంగా ఉందన్న అని చెప్పి. ఎందుకంటే సో కమిట్ అయ్యామంటే ఖచ్చితంగా చేయాలి. మా వాళ్ళు అది ఉంది. మా ఓకదా టీంలో ఒకసారి కమిట్ అయిపోయాం, ఇంకా మనం మారేది లేదు అని చేసేస్తారు. ఇంకా తేజ కూడా లెగ్ తో కొడతాడు రమేష్. లెగ్ తో ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా, లైక్ కాల్ తో కొట్టించుకోవడం. బీయింగ్ ఏ స్టూడెంట్ అసలు ఇది యాక్సెప్ట్ చేయలేము. మనమున్న ప్రెసెంట్ జనరేషన్ లో బయట మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అసలు ఇది కాల్ తో కొట్టించుకోవడం నువ్వేంట్రా. కమింగ్ టు యాక్టింగ్ అన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు, బట్ ఇలాంటి టైంలో ఫ్రెండ్స్ ఎలా అనుకుంటారు. బట్ ఒక యాక్టర్ అన్నప్పుడు ఏదైనా చేయాలి, ఆ ప్యాషన్ ఉన్నప్పుడు ఏదైనా చేయాలి, ఎలా అయినా ఇది అవ్వాలి, మౌల్డ్ అవ్వాలి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అలా లేదు కదా. చాలా పెద్ద యాక్టర్సే మాకు ఇది ఉంటే చేస్తాం, ఇలా ఉంటే చేస్తాం అన్న స్టేజ్ అది లేదు మా దాంట్లో. సో ఇంకా అందుకని చెప్పి నేను మిస్టేక్స్, మా టీంలో ఎవరి మిస్టేక్స్ లేదు, మెయిన్ గా నా మిస్టేక్ ఉంది. ఎందుకంటే ఫైట్ సీన్స్ దగ్గర కానీ వార్నింగ్ షూట్ చేస్తున్నప్పుడు నాకేంటంటే కొంచెం బద్ధకం ఎక్కువ. ఓకే. నాకు బద్ధకం ఎక్కువ. షూట్కి వెళ్ళి సీన్ స్టార్ట్ చేద్దాం అనుకొని కూర్చుంటా. ఎప్పుడైతే కెమెరా స్టార్ట్ అవుతుందో షూట్ స్టార్ట్ అయిపోద్ది, బాగా చేసేస్తాను. కానీ కమింగ్ టు ది ఎప్పుడైతే కట్ సీన్ అవుతుందో నెక్స్ట్ సీన్కి వెళ్దాం అనుకున్న దాంట్లో కొంచెం బద్ధకం అనేది ఎక్కువ అయింది అనమాట. కూర్చుంటా, స్టార్ట్ చేద్దాం, 5 minutes స్టార్ట్ చేద్దాం, 5 minutes. అక్కడ మిస్టేక్ పడింది. సో అలా డిలే అయింది, కొంచెం డిలే అయింది. అందుకే 9 to 11 days. అండ్ మీకు ఇది ఎలా అనిపించింది ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు? టెన్షన్ గా ఏమన్నా ఉందా, లేదంటే చిల్ చేసేస్తాంలే? అస్సలు టెన్షన్ లేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవ్వలేదు. ఓకే. అసలు నేనైతే ఆన్ స్పాట్ కి వెళ్ళి లొకేషన్ కూడా చూసుకోవాలా. ఆన్ స్పాట్ కి వెళ్ళాను, ఎక్కడ లొకేషన్ బాగుంటే లొకేషన్ ఇక్కడ ఈ సీన్ పెడతాం పదా, వెళ్ళిపోయాను. డైలాగ్స్ అవ్వలేదు, అక్కడికి వెళ్ళి డైలాగ్స్ రాసుకున్నా నేను. ఓకే. అది కూడా ఒక మిస్టేకే. మా యాక్టర్లు ఏంటి అంటే కాన్ఫిడెన్స్ ఉంది నా మీద, అక్కడికి వెళ్ళా కూడా డైలాగ్ రాసుకుంటాడు అన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో వాళ్ళు పట్టించుకోవాలా. అంటే స్క్రిప్ట్ ముందు మీరు ప్రిపేర్ ఏమీ అవ్వలేదు, అంటే సీన్స్ రాసుకున్నా. ఓకే. ఈ సీన్ ఇలా జరగాలని, డైలాగ్ సీన్ అలా జరగాలని కాదు, ఈ సీన్ దీని తర్వాత ఈ సీన్ రావాలి, దీని తర్వాత ఈ సీన్ రావాలి. సీన్ అలా జరగాలని రాసుకోలేదు. ఓకే. అక్కడే మొత్తం అక్కడే ఆన్ స్పాట్ కి వెళ్ళిన తర్వాత రాసుకున్నా డైలాగ్స్ అన్ని. నాకు ఇంకొక డౌట్, ప్రాంప్టింగ్ ఇస్తారా వాళ్ళే డైలాగ్ గుర్తు పెట్టుకొని చేస్తారు? ఇది మెయిన్ గా యాక్టర్స్ ఏంటి అంటే ఆన్ స్పాట్ కి వెళ్ళిన తర్వాత డైలాగ్ రాస్తా, వాళ్ళకి డైలాగ్ చెప్పి కెమెరా పెట్టేసి యాక్షన్ అని చెప్తా. అంటే డైలాగ్ ప్రాక్టీసింగ్ కూడా నేను టైం ఇవ్వను. ఓకే. ప్రాక్టీసింగ్ కూడా టైం ఇవ్వను, డైలాగ్ చెప్పేసి పెట్టేస్తాను. వాళ్ళు ఏంటి అంటే ఓకే 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 అనేసుకుంటారు. అంటే ఎక్కడ నేను తిడతాను, అంటే నేను షూట్ లో ఉన్నప్పుడు అరుస్తాను అనమాట. అలా అరిస్తేనే ఇలా మంచి అవుట్పుట్స్ వస్తాయి. కొంచెం అరవడం అంటే నెగిటివ్ గా తీసుకోవద్దు, లైట్ గా కొంచెం అరుస్తాను అనమాట. లైక్ ఎందుకు మీరు చేయట్లేదు అనుకుని. వాళ్ళు ఏంటంటే కొంచెం భయం ఉంటది, ఆ భయంతో ఓకే ఓకే అని చెప్తారు. నాకు అనిపిస్తుంది ఎందుకు మళ్ళీ డైలాగ్ టైం ఇద్దాం, ఒక డైలాగ్ రాకపోతే 10 సార్లు నేను టేక్ తీసుకుంటా, ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా చిరాకు పడరు. ఓకే. డైలాగ్ నాకు రావట్లేదు అన్న చిరాకు ఉండదు, చేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఒక 10 సార్లు 10 సార్లు టేక్ ఉంది అని తెలిసినా కానీ చేస్తారు. ఓకే. ప్రాబ్లం లేకుండా. ప్రాంప్ట్ అయితే లేదు, ప్రాంప్టింగ్ అయితే ఏమి ఉండదు. బ్యాక్గ్రౌండ్ నుంచి డైలాగ్ ఒకటి చెప్పడం, చెప్పు. ప్రెసెంట్ అలానే జరుగుతుంది నాకు తెలిసినంత వరకు. ప్రెసెంట్ ప్రాంప్టింగ్ ఉంటది బ్యాక్ సైడ్ నుంచి, మా దాంట్లో ప్రాంప్టింగ్ అనేది ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ మీ పేరెంట్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీ జర్నీ, మీ స్టోరీ కానీ? వాట్ దే డిడ్ షేప్ యువర్ జర్నీ? మా కమింగ్ టు ది పేరెంట్స్, ఓపెన్ గా చెప్పాలంటే మా పేరెంట్స్ కి చేస్తున్నట్టు తెలియదు, అసలు తెలీదు మా పేరెంట్స్ కి. సో వన్ డే డెఫినెట్లీగా చెప్పాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా చెప్పేస్తా. ఆఫ్టర్ ఒకదా ఐఎమ్ రెడీ టు సే. అంటే ఎందుకు చెప్పలేదు అంటే రీజన్ ఉంది. ఒక పర్సన్ సక్సెస్
నేను సక్సెస్ అవ్వాలని ఉంది అని చెప్పుకోవడం వేరు, నేను అయి- సక్సెస్ అయ్యాను అని చెప్పుకోవడం వేరు. చేసి చూపిస్తే Yeah. ఇంకా బాగుంటది. పేరెంట్స్ ఏంటి అంటే ఒక భయం ఉంటుంది, బీటెక్ పంపించినప్పుడు నా కొడుకు జాబ్ చేస్తాడు, ఇంజనీర్ అవుతాడు, 10 మందిలో పేరు నిలబెట్టుకుంటాడు అన్న థాట్ మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే హైదరాబాద్, బెంగళూరు లేదంటే అబ్రాడ్ లో ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు. యూజువల్లీ పేరెంట్స్ విల్ థింక్ దట్ ఓన్లీ. అలా వాళ్ళు థింక్ చేసి మనల్ని పంపిస్తారు. బట్ మనం చేసే అంతా ఈ వర్క్స్ అనమాట. రీల్స్ వస్తుంటే చూడు, మా పేరెంట్స్ కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకుంటున్నాడు అనుకుంటున్నానంటే మై సన్ బి లైక్. అలానే ఎందుకు చెప్పలేదు అంటే రీజన్ ఏంటి అంటే భయం అనేది క్రియేట్ అవుతుంది పేరెంట్స్ కి. అవును. భయం అని ఎలా ఉంటది అంటే ఫిలిం మేకర్ అవ్వాలనుకుంటున్నాను అన్న అంటే టఫెస్ట్ జాబ్, టఫెస్ట్ జాబ్ అది పేరెంట్స్ కి, మనకు కాదు. కానీ మనకి ఉంటది టఫెస్ట్ జాబే, మనము సర్వైవ్ అవుతామా లేదా అనేది భయం ఉంటది. బట్ మన ప్యాషన్ కాబట్టి ఇష్టంతో ఉంటాం కాబట్టి అస్సలు భయం మనకు తెలియదు అసలు దాని వెనకాల ఏముంది. ఒకటి గమనించు, ఇంతక నేను రైతుతో కంపేర్ చేశా, అదే తీసుకో, ఇక్కడ పంట వేస్తాం, వస్తుందా రాదా, వర్షాలు పడిపోతాయా లేదా అతనికి కూడా తెలియదు. బట్ అతని ప్యాషన్ కాన్ఫిడెన్స్ తోటి వేసేస్తాడు. అవును, ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఉండాలి. ఫిలిం మేకర్ ని రైతుతో కంపేర్ చేసుకుంటే హీజ్ సక్సెస్ అయిపోతాడు, ఈజీగా సర్వే అయిపోతాడు. అండ్ ఒకవేళ మీ పేరెంట్స్ కి తెలిస్తే ఈ డైరెక్షన్ ఎంకరేజ్ చేస్తారా ఈ ఫీల్డ్ వైపు? ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ ఏ పేరెంట్ అయినా వాళ్ళ సన్ ఆర్ డాటర్ వాళ్ళు అనుకున్న స్థాయిలోకి వెళ్ళాలని ఆల్టర్నేట్ గా అనుకుంటారు కాబట్టి ఆఫ్ కోర్స్ పేరెంట్స్ భయం అనేది ఉంటది, కానీ భయపడుతూ యాక్సెప్ట్ చేస్తారు ఫస్ట్. ఆఫ్టర్ సక్సెస్ అయిన తర్వాత దే విల్ ఫీల్ హ్యాపీ. ఒకవేళ స్టేజ్ మీద మీకు ఒక ఛాన్స్ వస్తే మీ పేరెంట్స్ కి ఏం చెప్తారు? ముందు భయపడ్డారు, ఓకే, నా వల్ల భయపడ్డారు, కానీ ఆ భయం పోగొడదాము అన్న థాట్ తో నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఆ భయాన్ని నేను స్టేజ్ మీద పోగొట్టి టువర్డ్స్ మీ సక్సెస్ ని వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటా అంతే. అండ్ చాలా మంది ఒక ఇదికి సక్సెస్ వచ్చేసిన తర్వాత పేరెంట్స్ మీ సక్సెస్ వెనకాల ఉన్నారా అని మీరు చెప్తారా ప్రౌడ్ గా? ఫ్యూచర్ లో ఒకవేళ మీరు మంచిగా సక్సెస్ అయితే అంటే వాళ్ళు ఎంకరేజ్ చేశారు కదా. యా, నేను సక్సెస్ ఇక్కడ 2 types ఆఫ్ సక్సెస్ ఉంటాయి. ఒకటి పేరెంట్స్ చెప్పక ముందు సక్సెస్, పేరెంట్స్ చెప్పిన తర్వాత సక్సెస్. నా లైఫ్ లో, అందరి లైఫ్ లో చెప్పట్లేదు, ఎందుకంటే కొంతమంది లైఫ్ లో ఏంటి అంటే ముందు వెళ్ళి చెప్పగానే నేను ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకుంటున్నాను, ఓకే నీ ఇష్టం. స్టార్టింగ్ నుంచి కొంతమంది పేరెంట్స్ ఒప్పుకుంటారు, వాళ్ళకి ఆ జోనర్ టైప్ మొత్తం ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే వద్దు అనుకున్న పేరెంట్స్ ఉంటారు. మా పేరెంట్స్ ఏంటి అంటే ప్రెసెంట్ నేను చెప్పలేదు కాబట్టి ఓకే డన్, చలో డన్. 2 సక్సెస్ ఉంటాయి, ముందు బిఫోర్ సక్సెస్, ఆఫ్టర్ సక్సెస్ తర్వాత నేను చెప్పుకోవాలంటే బరాబర్ చెప్పుకుంటా. నా పేరెంట్స్ నా కోసం నేను వెళ్ళి చెప్పాను, భయపడుతూ ఒప్పుకున్నారు, కానీ నమ్మకం అనేది ఉంది కాబట్టి ఐ ఫీల్ ప్రౌడ్. ఓకే, అంతే. మీ పేరెంట్స్ గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఫుల్లీ సపోర్టివ్. అస్సలు ఏదైనా తప్పు చేశాను అంటే యాక్చువల్ గా పేరెంట్స్ తప్పు చేశారంటే గుచ్చి అడుగుతారు అనమాట, ఏంటి ఎందుకు ఇలా చేసావు అని చెప్పి. మా పేరెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందని అడుగుతారు. ఓకే. మా డాడీ చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఎందుకు చేయాల్సి వచ్చింది తప్పు అని చెప్పి డిఫైన్ మొత్తం క్లారిటీగా కనుక్కొని దాని తర్వాత ప్రొసీడ్ అవుతారు అనమాట. తిడతారు, అది మాత్రం పక్కా ఉంటది. తిడతారు, ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. సో మనకి ఈజీ ఉంటుంది. యా. అండ్ ఒకవేళ మీరు ఏమన్నా ఒక యాక్టర్ తో వర్క్ చేయాలి అనుకుంటే ఏ యాక్టర్ తో వర్క్ చేస్తారు ఇన్ ఫ్యూచర్? నాకు ఫిల్మ్ మేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు దీప్తి సునైనా మీద క్రష్ ఉండే. ఓకే. ఇప్పుడు మేము ఎడిటర్ చేసినప్పుడు ఎడిటర్స్ గుర్తుపెట్టుకోండి, హార్ట్ సింబల్ వేసి ఒకటి చేయండి. దీప్తి సునైనా మీద క్రష్ ఉండే, దీప్తి సునైనా మ్యామ్ క్రష్ ఉండే. సో ఏంటి అంటే ఎలాగైనా ప్రాజెక్ట్ చేసి ఒకటి దీప్తి సునైనా గారితో చేయాలి అనుకున్న థాట్ ఉంది. లైక్ ఓ ప్రేతమ సాంగ్ కి వినేష్ గారు వచ్చారు సాంగ్ లాంచ్ కి. లైక్ సార్ తో కూడా అన్నాను అనమాట, నాకు దీప్తి సునైనా మ్యామ్ మీద కొంచెం క్రష్ ఉండే సో అని చెప్పి. సో సార్ కూడా మాట్లాడారు. ఈ మాట ఇప్పుడు మీ పేరెంట్స్ వింటే ఏమంటారు? మీ పేరెంట్స్ చూస్తుంటారు, ఈ పాడ్కాస్ట్ ఖచ్చితంగా చూస్తారు. ఇది లవ్ కాదమ్మా, ఇది జస్ట్ క్రష్. యా, క్లారిటీ ఇచ్చేస్తున్నాడు మీ సన్ మీకు. మీ డాడీ మమ్మీకి ఇద్దరు క్లారిటీ. యా, జస్ట్ క్రష్. తను నా సీనియర్, నాకన్నా పెద్ద అమ్మాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మీ క్యాస్ట్ లో ఎవరు బాగా మీతో మింగిల్ అయ్యారు బాగా, అంటే మీతో ఈజీగా వర్క్ చేయడానికి ఇష్టపడి? అంటే క్యాస్ట్ అని స్టార్టింగ్ వచ్చారు, బట్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ మనం ఈజీగా కొంచెం కనెక్ట్ అయ్యాము అంటే ఈజీగా ఇదైపోతాం కదా, అలా ఎవరు? ప్రసన్న అండ్ హర్షిత. ఓకే.
రాజమ్మ, హర్షిత అన్న పేరు కన్నా ఎక్కువ రాజమ్మ. హీరోయిన్ ఫ్రెండ్ ప్రసన్న అని చెప్పి ఓకే లైక్ మాకు షూటింగ్ ద్వారానే పరిచయం అయింది. ఓకే షూటింగ్ ద్వారా పరిచయం అయ్యి మా లైక్ ఒక ఫ్యామిలీగా మాతో కనెక్ట్ అయిపోయింది అనమాట. లైక్ ఇంకా వీళ్ళు అనుకున్న బాండ్ ని క్రియేట్ చేసుకుని మాతోటి ఆఫ్టర్ ది షూట్స్. అండ్ షూట్ లో కానీ భయపడలేదు, అంటే వీళ్ళ దగ్గర అన్కంఫర్టబుల్ ఫీల్ అనేది ఫీల్ అవ్వకుండా మాతోటి ఈజీగా కలిసిపోయింది ప్రసన్న అనే అమ్మాయి. ఇంకా హీరో అండ్ హీరోయిన్ నాకు ఓ కథలో ఎవ్రీ క్యాస్ట్ నా ఓల్డ్ ఫ్రెండ్సే, అందరూ ఫ్రెండ్స్, అందరూ ఓల్డ్ ఫ్రెండ్సే. అప్పుడు మీకు ఈజీ అనిపించింటది కదా వర్క్ చేయడం కూడా. యా, కొత్త వాళ్ళతో మళ్ళీ మీరు మింగిల్ అయ్యి చేయడం కన్నా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో అప్పుడే నీకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. అండ్ అలా అనుకున్నప్పుడు కొత్త వాళ్ళని తీసుకోరా ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్ లో? నేను అలా అని చెప్పట్లేదు. నీకు ఒక యాక్టర్ కానీ లైక్ ఒక ఎడిటర్ కానీ ఒక బిహైండ్ సీన్ ఒక మెంబర్ కానీ నీ దగ్గరకు వచ్చి వర్క్ చేస్తున్నాడు అంటే వాడితో నీకు ర్యాపో ఉండాలి. ఆ ర్యాపో లేదు అంటే నీకు అనుకున్న అవుట్పుట్ నీకు రాదు. బట్ అంటే ఇప్పుడు ఒకవేళ మీ ఫ్యూచర్ షార్ట్ ఫిలిమ్స్ లో కానీ ఒకవేళ మంచి మీరు ఒక ఫిలిం చేస్తే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారా? ఆఫ్ కోర్స్ ఇస్తాను, ఎందుకంటే నేనే కొత్తవాడిని, నాకే వేరే ప్రొడ్యూసర్ అవకాశం ఇవ్వాలి. అలాంటిది నేనే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉంటే వాడు నాకు అవకాశం ఇచ్చి బొక్క. అవును, బెస్ట్. కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఓవరాల్ షూటింగ్ జర్నీ గురించి ఏం చెప్తారు? ఎంత చెప్పినా తక్కువే, కానీ కొత్తగా అనిపించింది. కవర్ సాంగ్స్ 4 కవర్ సాంగ్స్ చేసాము. 4 కవర్ సాంగ్స్ చేసిన మెమొరీ కూడా ఏం లేదు. ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది మెమరీ, మాకు చాలా లైఫ్ టైం మెమరీ. యా, ఫ్యూచర్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తారా లేదంటే పెద్ద స్క్రీన్ లో చేయాలని ఇంట్రెస్ట్? ఫిల్మ్ మేకర్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ మెంబర్ థాట్ అదే నాకు ఉంది. కానీ ఏంటి అంటే సుబాని భాష అన్న పేరు పడితే ఫేస్ గుర్తుపడేటట్టు ఉండాలి. ఇప్పుడు రాజమౌళి నేమ్ పడితే ఫేస్ వస్తుంది, ప్రశాంత్ నీల్ పడితే ఫేస్ గుర్తుంటది, లోకేష్ కనగరాజు ఫేస్ ఉంటది. అలా సుబాని భాష డైరెక్టర్ స్క్రీన్ ప్లే అని పడంగానే సుబాని భాష అని గుర్తుండాలి, ఫేస్ ఉండాలి. అప్పటి వరకు వెయిట్ చేస్తా. ఐ హోప్ మీకు అంత సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నా. అండ్ మీరు మంచిగా ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, మీకు మంచి ప్రొడ్యూసర్స్ 0 బడ్జెట్ అంటున్నారు కాబట్టి ప్రొడ్యూసర్స్ అసలు నెక్స్ట్ లైన్ కడతారేమో, మీకు అవకాశాలు ఇచ్చేద్దాం. స్టోరీస్ తో రెడీగా ఉండండి, మీరు ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటారు. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా స్టోరీ రాసేసాను, రెడీగా ఉంది. డైరెక్ట్ ఇంకా అంటే మీరు ఎలా ఒక్క దాని మీద స్టిక్ అవుతారు కదా, ఎనీ రైటింగ్ స్క్రిప్ట్స్ ఉంటాయి లైక్ జోనర్సా? యా, ఓన్లీ లవ్ థీమ్ లోకే చేయాలి అనుకో. ఒక డైరెక్టర్ అన్నప్పుడు మనం అన్ని చేయాలి. కొంతమందికి ఏంటి అంటే కామెడీయే సక్సెస్ అవుద్ది, కొంతమందికి ఏంటంటే లవ్వే సక్సెస్ అవుద్ది, కొంతమందికి ఫైటింగ్ సీన్స్, కొంతమందికి హారర్. ఇలా డైరెక్టర్ అన్నప్పుడు వాళ్ళు ఇంకా ఆ జోనర్ లోనే ఉంటారు. బట్ వాట్ ఈస్ డిఫరెంట్ శుభాని భాష? నువ్వు ఒకసారి గమనిస్తే ఓ కథలో హీరోయిన్ కి హీరోకి లవ్ ఉంటది. ఓకే, ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అన్న పదం ఉండదు. షార్ట్ ఫిల్మ్ అంతా ఒకసారి కావాలంటే మళ్ళీ చూడండి, ఐ లవ్ యూ అన్న పదం ఉండదు. ప్రపోజింగ్ సీన్ దగ్గర కూడా లవ్ యూ అన్న పదం కాబట్టి డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం అన్న పదమే ఉంటుంది, పెళ్లి చేసుకుందాం అన్న పదమే ఉంటుంది. లవ్ అనేది డిఫైన్ చేస్తూ చూపిస్తే ఒక్కోసారి బాగుంటది, ఒక్కోసారి అది బాగుండదు. నేను చూపించే లవ్ ట్రాక్లు ఏంటి అంటే ఎవ్రీ టైం డిఫరెంట్ గా చూపిస్తా. పరిచయం ఎలా తీసుకుంటే ఇట్ ఈస్ ఎ బేసిక్ లవ్ స్టోరీ. ఇద్దరు కలిసి తిరిగారు, దాని తర్వాత గొడవ అయింది, తను వెళ్ళిపోయాడు, తినంతటా తిని పుష్ అయింది, బుక్ రాసుకుంది, లాస్ట్ లో అబ్బాయి వచ్చి బుక్ చెక్ చేశాడు, అయిపోయింది. కానీ కనెక్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే హీరోయిన్ ఎంత బాధపడింది, ఎంత స్ట్రగుల్ అయింది అనేది స్క్రీన్ ప్లే. అవును, హీరో వచ్చి బుక్ తీసుకొని రియలైజ్ అయ్యాడు, దట్ ఈస్ ద పార్ట్. నీ గుండెలో నా తీసుకుంటే హీరో అది లైక్ తీసుకుంటే కామన్ స్టోరీ. ఓకే, అదొక బేసిక్ స్టోరీ. లైక్ ఏంటి, ఆ స్టోరీని నార్మల్ గా అనిపిస్తే ఏంటి అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉంటే వేరే అమ్మాయి దగ్గరికి ఏ విధంగా వెళ్తాడరా అనుకో. ఆ క్వశ్చన్ నన్ను అడిగారు ఏ విధంగా ఆ స్క్రీన్ ప్లే ఆ థాట్ రాసేవారా ఇప్పుడు స్క్రిప్ట్ చెప్పినప్పుడు అనుకున్నాను. కానీ కమింగ్ టు ది స్క్రీన్ ప్లే వెళ్ళిపోయినప్పుడు అమ్మాయి బాధపడి చూస్తున్నారు క్వశ్చన్ ఉంది, కానీ వాడు ఎందుకు వెళ్ళాడరా, ఏంట్రా వీడు ఇలాంటివాడా అనుకున్న థాట్ రాలా. అమ్మాయి ఎంత బాధపడుతుందో అన్న థాటే వచ్చింది. ఓకే, అది చూపించడంలో నేను మంచిగా చూపించగలను. ఐ హోప్. అండ్ పరిచయం ఇలా చేస్తున్నప్పుడు మీకు అంత మంచి రెస్పాన్స్ వస్తుందని ముందేమన్నా ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పరిచయం ఇలా స్టార్ట్ కూడా ఎందుకు చేశానంటే నేను చేయగలనా లేదా అన్న నమ్మకంతో స్టార్ట్ చేశాను అంతే. అండ్ నిజంగా పరిచయం ఇలా ఒక ఊపు ఊపేసింది. యా, కాలేజ్ లో దాంట్లో చేసిన క్యాస్ట్ హీరోయిన్ కి కూడా ఆఫ్టర్ దట్
నెక్స్ట్ లెవెల్లో ఫేమ్ వచ్చింది అని టాక్ నిజమే ఫేమ్ వచ్చింది ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఒక సాంగ్ హిట్ అయినప్పుడు హీరోయిన్ కి హీరోకి ఖచ్చితంగా ఫేమ్ వస్తుంది. అండ్ తర్వాత ఇంక తనతో మీరు కమింగ్ ప్రాజెక్ట్స్ తర్వాత ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఒక సెట్ ఆఫ్ ఇది చేసేసారు దాన్ని ఒక రేంజ్ లో వచ్చేసి నెక్స్ట్ దాంతో చేయాలంటే ఇంకా దాన్ని బీట్ అయితేనే చేయాలి. అవును, స్క్రిప్టింగ్ ఉంది, చూడాలి ఏమైనా ప్లాన్స్ ఉంటే అఫ్ కోర్స్ చేస్తాను. ఎందుకంటే ఓల్డ్ క్యాస్ట్ వదులుకోలేం కదా. యా అఫ్ కోర్స్ వాళ్ళకి తగ్గ క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా చేపిస్తా. ఎందుకంటే వాళ్ళ తగ్గట్టు సూటబుల్ క్యారెక్టర్ ఉండాలి. అండ్ మన క్యారెక్టర్ రాసుకుని తను సెట్ అయితే తీసుకోవడం ఇట్స్ రాంగ్. అండ్ ఇప్పటికైతే క్వశ్చన్స్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నా ఛానల్ గురించి అడుగుతున్నా. ఓకే, దిస్ ఈస్ మై ఫస్ట్ పాడ్కాస్ట్ అన్నమాట, పవన్ తో సినిమా ముచ్చట్లు. ఎపిసోడ్ ఫస్ట్ కూడా మీతోనే చేస్తున్నా. అండ్ ఎలా అనిపిస్తుంది మీకు ఇలా చేయడం? నాకు ఇది ఫస్ట్ టైమే, నాకు ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఏంటి మీరు నాకు కాల్ చేసి అన్న ఇలా పోడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనగానే నేను ఫస్ట్ షాక్. ఏంటి నాకు పోడ్కాస్టా అంటే నేను అందరికి తెలిసినోని కాదు. ఇప్పుడు నాది కూడా అందరూ చూడాలని రూల్ లేదు. కానీ కమింగ్ టు ది ఓకే ఫస్ట్ స్టెప్ అనుకొని స్టార్ట్ చేశాను. చాలా కొత్తగా అనిపిస్తుంది. లైక్ కొత్తగానే, బట్ నేను యాంకరింగ్ ఇదంతా ప్యాషన్ వేరు, ఇది వేరు కదా పాడ్కాస్ట్ ఇలా చేయడం వేరు. బట్ ఇక్కడ అంటే మీరు ఇప్పటి నుంచి డైరెక్షన్ ఇలా ఎలా వెళ్ళిపోతున్నారో, సో నా ఫీల్డ్ లో కూడా నేను ఇలా వెళ్దాము అని అనుకుంటున్నా. దిస్ ఈస్ ద బెస్ట్ వే అనిపిస్తుంది. మీకు కూడా పవన్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీ యాంకరింగ్ ఎవ్రీ ఈవెంట్ కి వచ్చి యాంకరింగ్ చూస్తాను కదా. సో ఐ లైక్ యువర్ ద వే యూ టెల్లింగ్. అంటే ఒక ఆడియన్స్ ని కూర్చోబెట్టగలుగుతారు. సో అది కంటిన్యూ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఎలా అంటే సుమా ఐ హోప్ సుమా రేంజ్ లోకి వెళ్ళాలని కోరుకుంటున్నా. నిజంగా నాకు కూడా అలా ఉంది. నా ప్యాషన్ కూడా యాంకరింగ్. నేను సుమా ఈవెంట్స్ చాలా చూస్తాను. నాకు ఒక రోల్ మోడల్ అంటారు కదా మనకి, చిన్న స్క్రీన్ లో అయితే వీళ్ళు, పెద్ద స్క్రీన్ లో అయితే వీళ్ళు, అలా సుమా లాంచ్ వీడియోస్ కానీ అవన్నీ చూస్తూ ఉంటాను. ఐ హోప్ దేవుడు మనకి ఇంకా మంచి రేంజ్ లోకి ఇస్తాడు. అండ్ మన ఇంటెన్షన్ కరెక్ట్ ఉంటే నేచర్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా నేను హోప్ అదే చేస్తా. స్టార్టింగ్ నాకు యాంకరింగ్ అవకాశాలు రావడానికి ఫార్మల్ ఈవెంట్స్ వచ్చేది, ఇన్ఫార్మల్ వచ్చేది కాదు. ఫస్ట్ నా ఓరివారి కవర్ సాంగ్ కి నేను చేశాను అనమాట. అక్కడి నుంచి ఓకే పవన్ ఇన్ఫార్మల్ కూడా చేస్తాడు, తను మేనేజ్ చేయగలుగుతాడు, ఒక్కొక్క ఈవెంట్ డిఫరెంట్ గా చేస్తాడు అనేసి టాక్. అలా నాకు అవకాశాలు వచ్చాయి. వి హోప్ ఇంకా మంచి ఈవెంట్స్ చేయాలి నేను. అండ్ ఇంకా మంచి పాడ్కాస్ట్లు కూడా చేయాలి. ఇంకా పెద్ద ఒకవేళ మీరు ఫ్యూచర్ లో సక్సెస్ అయితే మళ్ళీ నాతో పాడ్కాస్ట్ ఇవ్వాలి. ఆఫ్ కోర్స్ చేస్తాను. ఈ వీడియో ఉంటుంది. ఓకే, వీడియో గుర్తుపెట్టుకుని ఆఫ్ కోర్స్ చేస్తాను. అండ్ ఈ రోజు అయితే ఇంతే ఈ పాడ్కాస్ట్. అండ్ వెరీ హ్యాపీ నేను మీతో ఇలా ఈ పాడ్కాస్ట్ షేర్ చేసుకోవడం. అండ్ థ్యాంక్ యూ నాకు ఈ పాడ్కాస్ట్ ఇచ్చినందుకు. ఇన్ ఫ్యూచర్ లో మీకు మంచి సక్సెస్ కావాలి, మంచి ప్రాజెక్ట్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. సో ఫస్ట్ టైం కదా, సో నేను కూడా భయపడ్డాను. సో ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యాజువల్ టాక్స్ లాగే ఉంది కానీ ఒక పాడ్కాస్ట్ లాగా అక్కడ ఫీల్ అనిపించలేదు. మనం ఏదో కూర్చొని మాట్లాడుకో, బట్ కెమెరా ఉంది అంతే అక్కడ. అంతే. ఓకే, ఓ కథ చూడని వాళ్ళు వెళ్ళి ఓ కథ చూడండి. ఇందులో చూసిన అంటే లైక్ ఇందులో కొన్ని సీన్స్ గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఓ కథ కూడా చూడండి. మీకు కనుక నచ్చింది అనుకుంటూనే ఉన్నాను. అండ్ టీజర్ ఆల్రెడీ చూసేసి ఉంటారు కాబట్టి టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. షార్ట్ ఫిల్మ్ కూడా మంచి రెస్పాన్స్ రావాలి, వచ్చింది ఆల్రెడీ. ఇంకా మంచి రెస్పాన్స్ రావాలి, ఇంకా జనాల్లోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.